అండి. ఈరోజు వచ్చేసి సగ్గుబియ్యం వడియాలు. ఇవి చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా, చాలా క్రిస్పీగా, చాలా హెల్దీగా కూడా ఇది చాలా మంచిది ఈ వడియాలు. ముందుగా మనం ఛానల్లో చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వడియాలు చాలా హెల్దీగా, చాలా ఈజీగా మనం చేసుకుందాం. ఇప్పుడు నేనైతే అరకిలో సగ్గుబియ్యం తీసుకుని ఇలా నానబెట్టి పెట్టుకున్నాను. సాయంత్రమే పడుకునే ముందే నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇలా 2 సార్లు కడిగేసి నీళ్ళు వేసుకుని మనం ఏ గిన్నెతో అయితే కొలత సగ్గుబియ్యం వేసుకున్నామో దాంతోనే ఒక 2 వాటర్ వేసి అలా ఉంచేసుకోవాలి మూత పెట్టేసుకుని. ఇవి చూసారా, ఇలా కడిగేసుకోవాలి. ఇవి కడిగేసుకుని మూత పెట్టేసుకుందాం. ఆ వాటర్ తీసేసి వేరే వాటర్ వేయాలి. వేసేసుకుని అలా మార్నింగ్ పొద్దున్న కల్లా మంచిగా నానతాయి. నానేక అప్పుడు మనం వాటర్ పెట్టుకోవాలి. దానికి చాలా టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. ఇవి చాలా హెల్దీ కూడా. ఈ సగ్గుబియ్యం వడియాలు క్రిస్పీగా చాలా బాగుంటాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. ఇలా పెట్టేసుకున్నాక మనం గిన్నె తీసుకోవాలి. ఒక మందం వంటి గిన్నె తీసుకున్నాం. ఈ గిన్నెలో వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ చూడండి ఎన్ని పోస్తున్నానో. ఇప్పుడు 1 2 3 4 దీనికి 6 వాటర్ పోసుకోవాలి. మనం దేంతో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో దాంతో కొలత కరెక్ట్గా మీకు వడియాలు బాగా వస్తాయి, చాలా బాగా వస్తాయి. ఇక 6 వాటర్ తీసుకున్నాం కదా. ముందు 2 మనం సగ్గుబియ్యంలో 2 వేసుకున్నాం, సరిపోతాయి కరెక్ట్గాని. ఇది ఎసరులాగా రావాలి, మరగాలి. ఇందులో సరిపడినంత సాల్ట్ నేనైతే ఒక 3 స్పూన్లు వేసుకున్నాను, రుచికి సరిపడంత. ఈ వాటర్ బాగా మసలాలి. మసలేక సగ్గుబియ్యం వేసేసుకోవాలి. బాగా కలుపుతూ ఉండాలండి. ఇవి లేదా అడుగు అంటుతే అవకాశం ఉంది దీనికి. ఇవన్నీ చూసారా, చక్కగా నానిపోయినాయి. ఇవి చూసారా, కరెక్ట్గా నానిపోయినాయి మెత్తగా. ఇవి ఎక్కువ ఉడికే అవసరం ఏముండదండి, తొందరగానే ఉడికిపోతాయి. ఈ నీళ్ళు ఇలా మసులుతున్నాయి కదా. ఇప్పుడు మనం సగ్గుబియ్యం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకుందాం. దీంట్లో వేసేసుకుని కలుపుకుంటూ ఉండాలి. అడుగుని అంటుకుండే అవకాశం ఉంటుంది. ఈ గరిటె కొంచెం పెద్ద గరిటె తీసుకోండి మీరు. చెయ్యికి మళ్ళీ ఆవిరిగాని తగులుతుంది. ఇంకొని చూసారా, ఇలాంటి గరిటె తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది కలుపుకోవడానికి కూడా. పువ్వుల్లాగా వస్తాయండి వడియాలు. చాలా తెల్లగా, చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి సగ్గుబియ్యం వడియాలు. చూసారా, టైం అంటే ఒక 20 నిమిషాల్లో అయితే మనం వడియాలు పెట్టేసుకోవచ్చు. ఈ పచ్చిమిరపకాయలు ఒక 8 పచ్చిమిరపకాయల వరకు నేను తీసుకున్నాను. కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. సగ్గుబియ్యం సగం ఉడికిపోయినాక ఇవి వేసేసుకోవాలి. చూసారా, ఒక్కసారి కలుపుకుంటూ ఉండాలి. ఇంకా స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలోని. దగ్గరకు వచ్చేస్తుంది. దగ్గరకు వచ్చాక చల్లగా అవ్వాలండి. ఇది చల్లగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వడియాలు వేసుకోవాలి. చూసారా, ఉడికిపోతుంది. ఇంకా ఇది దింపేసి పక్కన పెట్టేసుకుంటే చల్లగా అవుతుంది. చల్లగా అయ్యాక వడియాలు పెట్టుకుందాం. ఈలోగా టెర్రస్ మీద చూసారా, టెర్రస్ మీద నేనైతే చీర వేసుకున్నాను ఒకటి. కవర్ అయితే నేను వాడలేదండి, చీర మీద పెట్టాను. అయినా బాగానే వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి వడియాలు. చాలా టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. చీర మీద రావనేసి అంటారు కానీ చాలా బాగా వచ్చినాయి. నాకు కవర్ మీద పెడతాం ఇష్టం లేదండి, అందుకే నేను చీర మీద పెట్టుకున్నాను. చూసారు, చక్కగా వచ్చినాయి వడియాలు. ఈ ఎండకి బాగా ఒక రోజుకి ఆరిపోతాయండి ఇవి. మరుసటి రోజు తీసేసుకోవచ్చు. పూర్తిగా ఆరిపోయినాయి కదా. ఇవి వాటర్ జల్లుకోవాలండి. వాటర్ జల్లుకుంటే నానిపోయి వడియా వచ్చేస్తుంది. ఒక్కొక్కటి తీసేసుకుని ఇలాగే మన్నాడు మధ్యాహ్నం వరకు ఇలాగ ఆరిపోయినాయి. నేను ఆ మధ్యాహ్నం ఎండ ఉండగానే తీసుకోవాలండి ఇవి. ఎందుకంటే వాటర్తో తడుపుతాం కదా, మెత్తగా అయిపోతాయి. మళ్ళీ ఎండ ఉండాలి. ఎండ ఉండగానే నేను పక్క నుంచి మళ్ళీ ఎండలోనే వేసేసుకున్నాను అన్నిని. ఇక 2వ రోజు ఇంకా పూర్తిగా 3వ రోజు ఆరిపోతే ఇంకా మనం డబ్బాలు వేసేసుకోవచ్చండి. ఇంకా సంవత్సరం వరకు ఏం పాడవు. ఇంకా ఎండలో వేసే అవసరమే లేదు.
చాలా బాగుంటాయి ఇవి. ఒక సంవత్సరం పాటు ఉంటాయి డబ్బాలు వేసి మూత పెట్టేసుకుంటే. చూసారా, 3వ రోజు నేను ఇలాగ ఆరబెట్టుకున్నాను. ఇవి చాలా బాగా వచ్చినాయి వడియాలు అయితే, ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయండి. చాలా అయితే బాగుంటాయి సగ్గుబియ్యం వడియాలు, చాలా మంచిది కూడా. చూసారా, అన్నీ చక్కగా ఆరిపోయినాయి కదా, అన్నీ ఒక దాంట్లో వేసేసుకుందాం ఇప్పుడు. 3వ రోజు చాలండి వడియాలకి, 3 రోజులు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఎండలు బాగానే కాస్తున్నాయి కాబట్టి మనకి ఇంకెక్కువ ఎండబెట్టే అవసరం ఏమీ లేదు. ఇలాగ ఆరబెట్టేసుకుంటే ఒక డబ్బాలు వేసేసుకోవచ్చు. ఒక డబ్బాలు వేసుకుని మూత పెట్టేసుకుంటే గాలి తగలకుండా ఉంటే మెత్తగా అవ్వవు వడియాలు ఎప్పుడు కూడా. చూసారా, అన్నీ నేను ఒక దాంట్లో వేసేసుకున్నాను. డబ్బాలు వేసి స్టోర్ చేసుకుంటాను అన్నమాట. చాలా క్రిస్పీగా ఉంటాయి. చారులోకి, పప్పు చారులోకి, సాంబార్లోకి కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇవి సాయంత్రం పూట ఏ ఏ టైం పాస్ కోసం కూడా ఇలా స్నాక్స్ లాగా ఫ్రై చేసుకోవచ్చండి. ఇవి చాలా బాగుంటాయి వడియాలు. నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. మీరు కూడా ట్రై చేయండి. మీరు అంత ఎక్కువ మోతాదులో కాకపోతే ఒక గ్లాస్ తీసుకోండి కొలతకి. గ్లాసు సగ్గుబియ్యంకి మీరు ఒక గ్లాస్ సగ్గుబియ్యంకి ఒక 7 గ్లాసులు వాటర్, ముందు అయితే 2 గ్లాసులు నానబెట్టుకోవాలి. చూసారా, చాలా బాగా వస్తాయి వడియాలు అయితేని. చాలా బాగా వచ్చినాయి, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాం ఇంకా వడియాలు, ఇంకా లేట్ చేయకుండా. చూసారా, అయిపోయింది. ఇంకా ఎండు పని, ఇంకా ఎండబెట్టక్కర్లొద్దు. చూడండి, కళాయి పెట్టుకుని ఆయిల్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడే పప్పుచారులోకి మా పిల్లలు అడుగుతున్నారు, అమ్మ వడియాలు వేయించు అని. చూసారా ఎంత బాగా వచ్చినాయో. చాలా ఇష్టంగా కూడా తింటారు ఈ వడియాలని. అందుకే నేను ఈ వడియాలు మళ్ళీ సంవత్సరం వరకు మనకి ఎండలు రావు కదండి, అందుకే ఇప్పుడు ఎండలో టైం కాబట్టి ఇప్పుడే వడియాలు పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చినాయంటే మనం వడియాలు అది పట్టుకోలేము. చూసారు, ఇప్పుడే పట్టేసుకున్నాను నేనైతే వడియాలు. వర్షాకాలం వచ్చేసరికి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఎప్పుడు కూడా, మళ్ళీ ఎండలు రావు. చూడండి, తెల్లగా వచ్చినాయి పువ్వులు లాంటి వడియాలు, క్రిస్పీగా, చాలా టేస్టీగా. చూసారా, చాలా బాగున్నాయి వడియాలు అయితే. మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.